ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, బావగారు ఏమైంది మా అక్కకి? నాన్న, మమ్మీ రాలేదండి నాన్న. మీ అమ్మకి ఏమీ కాలేదురా. ఇప్పుడే కదా వైద్యం చేయడం పూర్తయింది. ఇంకో గంటలో మీ అమ్మకు పట్టిన పిచ్చి, ఈ ఇంటికి పట్టిన దరిద్రం, శని అన్నీ వదిలిపోతాయి. నేను మమ్మీని చూడాలి. కంగారు పడాల్సిందేమీ లేదు బావగారు. గంటలో అన్నీ సర్దుకుపోతాయి. ఇరవై ఏళ్లుగా ఈ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి మీరు చెల్లెమ్మ కలవబోతున్నారు బావగారు. మమ్మీ, 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 లే మమ్మీ. మమ్మీ, ఏమైంది మమ్మీ? ఏంటి మమ్మీ ఇదంతా? దీపక్, ఇప్పటికైనా నాకు పిచ్చి పట్టలేదని నమ్ముతున్నారా? ఇంకో గంటలో అన్ని సమస్యలు తీరిపోతాయని నాన్న చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది మమ్మీ? అందులో ఉన్న రాఘవని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎక్కడ దాచారు? విజయాంబిక దీపకే లంగారోజ్ దగ్గర పాడుబడ్డ బంగ్లాలో దాచారు. ఏంటి మమ్మీ? అసలు ఏం జరిగిందో చెప్పు మమ్మీ. దీపక్, మన కొంప మునిగింది దీపక్. వాళ్ళు నన్ను రెచ్చగొట్టి కన్ఫ్యూజ్ చేసి తికమగ్గా క్వశ్చన్స్ అడిగారు. ఏం అడిగారు మమ్మీ? ఏదేదో అడిగారు దీపక్. అందులో రాఘవ్ని ఎక్కడ దాచారు, ఎవరు దాచారు అని కూడా అడిగారు. ఏం చెప్పావు మమ్మీ? వాళ్ళకి నిజం చెప్పేశాను దీపక్. మమ్మీ, నిజంగానే కొంప ముంచావు మమ్మీ. దీపక్, వాళ్ళు రాఘవన్ చేరేలోపు రాఘవన్ అక్కడి నుంచి తప్పించాలి. నువ్వు అర్జెంటుగా మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. మమ్మీ, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మమ్మీ. వాళ్ళందరూ తాగి ఎక్కడో పడి చచ్చారు. రాఘవ రాజుకి దొరికాడంటే ఇదే మనకు ఆఖరి రోజు అవుతుంది మమ్మీ. మమ్మీ, నేను వెళ్ళి రాఘవం తప్పించే ప్రయత్నం చేస్తాను. ఈలోపు వాడి ఇక్కడికి వస్తే నువ్వేదో ఒకటి చేసి మానేసి. అలాగే దీపక్, నువ్వు త్వరగా వెళ్ళు. జాగ్రత్త. అమ్మో, అమ్మా. ఎవ్వడు లిఫ్ట్ చేసి చావట్లేదు. ఆటో ఆటో ఆపు. అన్నా, రాఘవేడ్రా? అదే అన్నా. రాఘవెక్కడా? ఏం జరిగిందిరా? అన్నా, ఆ రాజు వచ్చి మమ్మల్ని కొట్టి ఆ రాగం తీసుకెళ్ళిపోయాడన్నా. షిట్, సన్నాసులారా, మిమ్మల్ని నమ్మటం నా బుద్ధి తక్కువ.
బాబు కొంచెం త్వరగా పోని. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయా? రా. అమ్మ రూప, ఇప్పటికే చాలాసార్లు రాఘవ్ వచ్చినట్టే వచ్చి తప్పించుకుని పోయాడు. అదంతా రాఘవే కావాలని చేస్తున్నాడు, లేదంటే ఎవరైనా చేయిస్తే చేస్తున్నాడో అర్థం కావడం లేదు. మనకి మాత్రం అనుకూలంగా ఒక్కసారి కూడా జరగలేదు. ఇప్పుడు కూడా రాఘవ వస్తాడో లేదో అని అనుమానంగా ఉంది రూప. రాఘవ్ లేకుండా నేనింట్లో అడుగు పెడితే సూర్య మండే సూర్యుడిలా రగిలిపోతాడు. అలా జరిగితే నాకంటే ఎక్కువ నువ్వు బాధపడాల్సి వస్తుంది రూపా. అయ్యో అమ్మా, అలాంటిదేమీ జరగదు. రాఘవ్ని తీసుకురావడానికి రాజు వెళ్ళాడు. ఈ పాటికి రాఘవ్ని తీసుకుని వస్తుంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. రామ్మా, రా. ఆ రాఘవన్ తీసుకొస్తే మా పరిస్థితి ఏంటి? స్వామి, రాఘవ్ ఇంటికి రాకుండా నువ్వే చూడాలి. అయినా దీపక్ వెళ్ళాడు కదా, రాఘవని ఖచ్చితంగా ఇంటి వరకు రానివ్వడు. కానీ ఆ రాజును కూడా నమ్మడానికి వీల్లేదు. దీపక్నే బోల్తా కొట్టించి రాఘవని తీసుకొస్తాడు. ఒకవేళ తీసుకొచ్చినా కూడా వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టాలి. ఆగో! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.